GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని పలు ప్రభుత్వ ఆఫీసుల నందు, ప్రభుత్వ పాఠశాల నందు 79వ స్వతంత్ర దినోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అంబేద్కర్ చిత్రపటానికి, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రత్నప్రసాద్, ఎంపీడీఓ సుబాని మాట్లాడుతూ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం గురించి కొన్ని ముఖ్య విషయాలను తెలియజేశారు. ఉన్నటువంటి గౌరవ మండలాధ్యక్షుల వారు, ఎంపీపీ గారు, ఇతర పెద్దలు అందరికీ కూడా, పత్రికా విలేకరులు అందరికీ కూడా నమస్కారాలు, బాలికలకు ఆశీస్సులు. ఈరోజు మనము 78 సంవత్సరాల నుండి 79వ సంవత్సరంలోనికి ప్రవేశించిన స్వాతంత్ర భారతదేశం పౌరులుగా ఈ విధంగా జరగడానికి కొన్ని వేల మంది తమ ప్రాణాలను అర్పించడము, జైళ్లలో మగ్గటము జరిగింది. ఇదందరూ కూడా మనకి చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. కానీ అప్పటి నుంచి ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రయాణంలో భారతదేశాన్ని మనము అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రణాళికలు అనేటువంటి ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధంగా ఈ దేశాన్ని వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, ఉద్యోగ పరంగా, సంక్షేమం పరంగా అన్ని రకాలుగా ఈ దేశాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ తరుణంలో మనం ఇప్పుడు ప్రపంచంలో వస్తున్నటువంటి పెను మార్పులను మనం గమనించినట్లయితే, ఈ ప్రపంచంలో ఏదైతే అగ్రదేశంగా పిలువబడుతూ ఉన్నదో అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈ స్వతంత్రం. మరి ఇవాళ మన ఎంఈఓ గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఆర్థికంగా 3వ స్థాయికి రాష్ట్రం దేశం వచ్చిందంటే అది ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితం. ఇవాళ ఇక్కడ సంక్షేమంగా, సుభిక్షంగా ఉన్నాం. రాష్ట్రం, దేశం ఈ విధంగా ఉందంటే ఎందరో మహానుభావుల త్యాగం. ఈ త్యాగాన్ని గుర్తించుకుని మరి విదేశాల కుట్రలు ఏ విధంగా ఉన్నాయో ఇందాక ఎంఈఓ గారు చెప్పున్నారు. వాటన్నిటికీ ఎదుర్కొనేదానికి మన ప్రభుత్వాన్ని మనందరం కూడా ఐక్యంగా ఉండాలి.
ఈ దేశం ఈ విధంగా ఉండలేదు. ఎందుకంటే అనేక మతాలు, కులాలు, అదేవిధంగా వర్గాలు ఉన్నాయి. ఈ దేశం మన లేదని చెప్పేసి ఆ రోజు అనుకున్నారు. కానీ ఈ రోజు మనం ప్రపంచానికి చాటి చెప్పాం. ఏదైనా సరే, ఎంతమంది ఉన్నా, ఎన్ని వర్గాలు ఉన్నా, ఏమున్నా, మనం అందరం భారతీయులం అని చెప్పేసి ఆ దేశభక్తి అన్నది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మరి ఇటువైపు గుజరాత్ నుంచి ఇటు అస్సాం వరకు ఉన్నది. కాబట్టి మరి ఈ రోజున మన అందరం ఈ విధంగా మన దేశం కొనసాగుతా ఉంది. ఇదే దేశభక్తితో మన అందరం కూడా అందరూ కూడా ముందుకెళ్ళాలి. మన దేశాన్ని ఉన్నత స్థాయిలో మనందరం కూడా ఉంచాలని చెప్పేసి ఈ రోజు మనందరం కూడా స్వాతంత్ర దినోత్సవం. బాపట్ల జిల్లా అచ్చూరు నియోజకవర్గం చిన్నగంజ మండలం సంతరావూరు గ్రామంలో మాజీ జడ్పీటీసీ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీమతి యార్లగడ్డ లక్ష్మి ఆధ్వర్యంలో సంతరావు సచివాలయం నందు 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కృపానందం, సర్పంచ్, వైస్ సర్పంచ్, స్కూల్ టీచర్లు మరియు స్కూల్ పిల్లలందరూ పాల్గొన్నారు. పులివెందుల ఒట్టిమిట్ట ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లాల నాగిరెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలపై అనవసరంగా మాట్లాడుతున్నారని తెలిపారు. గతంలో 2 చోట్ల నామినేషన్లు కూడా వేయలేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆ గ్రామంలో నిజాయితీగా జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ కట్టబెట్టినందుకు పులివెందుల మండల ప్రజానీకానికి, అదేవిధంగా ఒంటిమిట్ట మండల ప్రజానీకానికి మొత్తానికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అత్యధిక మెజార్టీతో వైసీపీని పోకట్టు వేలతో పెగిలించి వేసిన ఈ 2 మండలాల ప్రజలకి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ అతి ఘోరంగా 2 మండలాల్లో డిపాజిట్లు కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి బేషరతుగా పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిన్న జగన్మోహన్ రెడ్డి అంటూ వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు రిగ్గింగ్ చేశారని. నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, కుప్పంలో మీరు గెలిస్తే ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చినటువంటి ఒంటిమిట్ట పులివెందుల మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే 30 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబం కలిసి కడప జిల్లాలో ఎక్కడా నామినేషన్ వేయకుండా రిగ్గింగ్ వేస్తూ చేసిన సంస్కృతికి చంపపెట్టులాగా బుద్ధి చెప్తూ నిన్న పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా అత్యంత పారదర్శకంగా ఓటింగ్ లో పాల్గొని అఖండ మెజార్టీ టీడీపీకి కట్టబెట్టడం జరిగింది. అయితే ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రిగ్గింగ్ జరిగింది పులివెందుల్లో, మా వాళ్ళు ఓట్లు వేయని లేదు, ఏజెంట్లు రాని లేదని. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం, మా మండలం తరఫున, మా రొంపిచెర్ల మండలం తెలుగుదేశం పార్టీ తరఫున మీరు నిజంగా రిగ్గింగ్ జరిగిందని భావిస్తే ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, నిన్న జరిగిన పులివెందుల ఒంటిమిట్ట మండలాల్లో జరిగిన ఎన్నికలను ఈ ప్రజా తీర్పుగా భావించాలి. ఎందుకంటే ఆ మండలాల్లో మునుపెన్నడు అక్కడున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు చెందినటువంటి సామాజిక వర్గాలు మునుపెన్నడు ఓటు హక్కు ఉపయోగించుకోలేదు. ఈరోజు చంద్రబాబు గారి పరిపాలనలో రొంపిచెర్ల మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బండి నిర్మల, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గడ్డం బాలనాగమ్మ, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ మణికృష్ణ, మార్కెట్ యార్డ్ లో చైర్మన్ మొండితోక రాణి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సందేశాలను ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పోటీలలో గెలిపించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
15న మన స్వాతంత్రం వచ్చింది. మరి ఆ స్వాతంత్రం రావడానికి అనేక మంది నాయకులు మరి ఎంతో పాటుపడి శ్రమకు వచ్చి అనేక ఉద్యమాలు నిర్వహించి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. మరి ఆ స్వాతంత్రాన్ని అందరం కూడా మనం చక్కగా అనుభవిస్తూ ఉన్నాము. మరి అనుభవించడంతో పాటు మనందరం కూడా బాధ్యతలను కూడా కలిగి ఉండాలా. మరి మీ అందరూ కూడా చక్కగా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని మేమందరం కోరుకుంటున్నాము. మీ అందరూ భారత పౌరులుగా ఎదిగి దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన చిన్నారులకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. 79 సంవత్సరాల క్రితం విదేశీయుల పాలన నుండి మన భారతదేశం స్వాతంత్రాన్ని సముపార్జించిన రోజుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ మరి మన భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ ఒక మంచి ఉదాహరణ ఇస్తూ ఒక పెద్ద భారత దేశం, ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా ప్రజలందరూ పేద బడుగు బలహీన మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 2 చింతల గ్రామంలోని రేగుల మాన్యం నందు ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ స్కూల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లవరం గ్రామం జిల్లా బాబురావు ఎందరో మహనీయుల ప్రాణదానం వల్ల మనకి స్వతంత్రం వచ్చిందని తెలిపారు. వెలిగొండలో 79వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తన కార్యాలయంలో నిర్వహించిన స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు వంటి ఎంతో మంది మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్రమని కొనియాడారు. ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఆనాడు స్వతంత్రం కోసం పోరాడి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు గారు, భగత్ సింగ్ లాంటి ఎంతో మంది మహానుభావుల పోరాట ఫలితమే ఈ రోజు నేటి స్వతంత్రం. ఈ స్వేచ్ఛ స్వతంత్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యా వైద్య రంగంలో ప్రజలకి విశేషమైనటువంటి వైద్య రంగాల్లో విశేషమైనటువంటి కృషి చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందుకే తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి, సూపర్ 6 పథకాలను అమలు చేసి పేదరిక నిర్మూలనకి బాటలు వేశారు. ప్రతి బిడ్డ చదువుకునే విధంగా ఈ రోజు తీర్చిదిద్దారు. తల్లికి వందనం పథకం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి
ఆనందిస్తున్నారు. అలాగే ఈ రోజు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని ఈ రోజు అందరూ స్వేచ్ఛ వాతావరణాన్ని ఈ రోజు ప్రజలందరూ అనుభవిస్తున్నారు. చూసాం వైసీపీ పాలనలో, దుర్మార్గ పాలనలో అరాచకాలు, రాజ్యాంగ విలువలు లేవు. రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కారు గత ప్రభుత్వంలో. ప్రజాస్వామ్య విలువల్ని కాలరాశారు. వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, రౌడీయిజం, దోపిడీ, అవినీతి, దుర్మార్గాలు, అరాచకాలతో 5 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలకి స్వతంత్రం లేకుండా పోయింది. ఈ రోజు ఎన్డీఏ పాలన వచ్చినాక ఈ స్వేచ్ఛ స్వతంత్రాలని ప్రతి పౌరుడు ఆనందిస్తా ఉన్నాడు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, రాష్ట్రంలో చంద్రబాబు గారి పాలన వచ్చినాక అభివృద్ధికి బాటలు పడ్డాయి. విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాటలు వేశారు. తలసరి ఆదాయం, ఒక్కొక్క కుటుంబానికి తలసరి ఆదాయం 55 లక్షలు ఉండాలి అని ఒక గొప్ప సంకల్పంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా, సంతోష ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే దిశగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం అఖండ దీక్షతో ముందుకు నడుస్తా ఉంది. 2047 కల్లా సాధిస్తాం. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు మరియు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ సూచనల మేరకు వినుకొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. పట్టుకోలే भारत माता की 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 मातरम माता भारत माता की मोदी गारी नायकत्వం భారత్ మాతాకి వందే వందే. ఈరోజు మనం వినుకొండ అసెంబ్లీ భారతీయ జనతా పార్టీలో ఉన్నాము. ఇక్కడ జెండా వందనం చేసుకుంటూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకొని, భారత జాతీయ పతాకానికి ఎంతో గొప్ప తను ఉంది. మన రాష్ట్ర పింగళ వెంకయ్య గారే ఆ రూపకర్త. అది మనం గర్వించదగ్గ విషయం. ఈరోజు నేను కూడా స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చాము. మా తాతగారు, నాన్నగారు, ముత్తాతయ్య గారు కూడా గాంధీజీ గారిని ఆరేపల్లి గ్రామానికి తీసుకొచ్చి 3 రేతులు ఇక్కడ ఉండి స్వాతంత్రోద్యమానికి 2 నాణ్యాలతో తులాభారం ఇచ్చాము. ఆ డబ్బు ఈ స్వాతంత్రోద్యమానికి ఉపయోగించడం కోసం మేము గర్వంగా చెప్పుకుంటాం. అలానే నా తాతయ్య గారు కూడా గౌత లచ్చన్న గారు, ఆచార్యులంగా ఎంతో మంది శిష్యులు, ప్రముఖ శిష్యులు వాళ్ళ ఆత్మకథలు కూడా రాసుకున్నారు. దేశ విభజన జరిగి ఎన్నో గాయాలు ఏర్పడ్డాయి. ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమందిని దేశ నాయకులుగా గుర్తించి ఎంతో మంది ఈ దేశం కోసం వేల మంది త్యాగం చేసిన గొప్ప యోధులు, నాయకులు, మహానుభావులను ప్రజలకి తర్వాత తరాల వారికి తెలియకుండా దాచిపెట్టింది. ఎంతో ఈ దేశానికి చేయాల్సింది చాలా అభివృద్ధిని పక్కన పెట్టి వాళ్ళ స్వార్థం కోసం సుదీర్ఘకాలం పరిపాలించి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ అభివృద్ధిని ఓర్చుకోలేక నిందలు వేస్తున్నారు. ఈ రోజు ప్రపంచంలోనే 2014 నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత జాతీయ ఐక్యత కోసం, ఈ దేశం యొక్క ఉన్నతస్థ కోసం వారు శ్రమిస్తున్న దేశ భక్తిని నింపాలని ప్రతి వారిలో చిన్నవారి నుంచి పెద్దవారి దాకా వారు ఎంతో తపన పడుతున్నారు. అదే నాయకత్వాన్ని కొనసాగిస్తూ దేశ ఐక్యత కోసం ఇలాంటి ఎన్నో దేశ స్వాతంత్రోద్యమం సంబంధించిన కార్యక్రమాలు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో జలవనరుల శాఖ కార్యాలయ సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన షాపుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే ఎరపతినేనికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నూతనంగా నిర్మించిన షాపులను ప్రారంభించారు. అనంతరం దాచేపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఎరపతినేని మాట్లాడుతూ ముందుగా గురజాల నియోజకవర్గ ప్రజలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలందరికీ 79వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఎంతోమంది త్యాగదనుల త్యాగ ఫలితం 200 సంవత్సరాల బ్రిటిష్ వాళ్ళ అరాచకాలకి దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడిన ఫలితమే ఈరోజు స్వాతంత్రం. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా జనాభాలో చైనా తర్వాత 2వ స్థానంలో 140 కోట్ల పైగా జనాభా కలిగిన దేశంగా భారతదేశం రంగంలో ముందుకెళ్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1924 మధ్య వైసీపీ ప్రభుత్వం జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే ఏర్పడుతుంది. ఉత్తరపూర్తలేని రహదారులు, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని ప్రభుత్వం, ఏ డిపార్ట్మెంట్ కూడా ఉంది అని చెప్పుకోవడానికి లేదు. కాలువ రిపేర్ లేవు, వ్యవసాయం డిపార్ట్మెంట్ ఉందో లేదో తెలియదు. ఏ వర్గానికి కూడా సంక్షేమ ఫలాలు అందలేదు. కేవలం దౌర్జన్యాలు, దుర్మార్గాలు, హత్యలు, ఆస్తుల విధ్వంసం, ఇవన్నీ అరాచకం రాజ్యం వేలాయి. గురుజన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ కమిషనర్ శివనారాయణ, నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో గురుజన పిఎస్సిఎస్ చైర్మన్ పోటు నాగేశ్వరరావు, రిటైర్డ్ తహసీల్దార్ సుబ్బారావు, నేషనల్ నవక్రాంతి పార్టీ జాతీయ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గురుజాల మండలం విలేకరులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఏం చేసింది తెలుసా? ఆయన ఏం చేసింది తెలుసా? సత్యరిత్న డ్రామాని చూసిండు 4 సార్లు చూసిండు డ్రామాని. సత్యరిత్న నాటకం చైర్మన్ గారు సత్యరిత్న నాటకాన్ని 4 సార్లు చూసిండు. దాంట్లో సత్యాన్ని గ్రహించిండు. సత్యాన్ని గ్రహించిన తర్వాత రంగంలో దిగిండు. నన్ను వాళ్ళని పోగు చేసి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకి 15/8/1940 స్వాతంత్రం సంపాదించిండు. అటువంటి మహానుభావుడు ఈనాటికి వారి పేరు సైతం నిలబడిపోయింది. అటువంటి మహానుభావుడు ముఖ్యంగా మన ప్రజానాడి ఛానల్ నిర్వాహకులు నాగేంద్ర గారు ఏర్పాటు చేసిన ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై హాజరైన కమిషనర్ గారికి, రిటైర్డ్ ఎంఆర్ఓ గారికి, నా తోటి పాత్రికేయ సోదరులకు, మన కోటు నాగేశ్వరరావు గారికి, మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ఎన్నో లక్షల మంది, మనకి ఒక 10 మంది పేర్లే తెలుస్తుంటాయి. గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్, అల్లూరి సీతారామరాజు, ఈ విధంగా. కానీ వీళ్ళందరూ కూడా తెర ముందు కనిపించిన మహనీయులైతే ఆ తెర వెనుక తమ ప్రాణాలను త్యజించి, తమ ఆస్తులను త్యజించి ఈ దేశానికి తృణప్రాయంగా తమ ప్రాణాలని అర్పించిన ఎన్నో వేల మంది స్వాతంత్ర సమరయోధులు. ఆ స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా ఈరోజు మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు ఈరోజు మనం సగర్వంగా ఈ 3 నెలల పతాకాన్ని ఎగరేశామంటే
ఈ మువ్వన్నెల పతాకాన్ని రూపొందించిన మన ఆంధ్రుడు పింగళి వెంకయ్య గారు, ఆయనకి కూడా మనం గురుజన న్యాయస్థాన భవనం నందు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి వై శ్రీనివాసరావు, 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి గంటా ప్రియదర్శిని హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా గురుజాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోట శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ గీతాలను ఆలపించారు. అనంతరం విద్యార్థులకు కోర్టు సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. జనగణమన హిమాచల యమునా గంగా ఉచ్చల జల సితరంగా సవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాదా జనగణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే. స్వాతంత్రము వచ్చినది సభలో సంబరపడగానే సరిపోదోయి స్వాగతికారులా. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల మరియు ఒంటిమిట్ట నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసిన విమర్శలపై నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు తీవ్రంగా స్పందించారు. నర్సరావుపేటలోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన రాష్ట్ర ప్రగతి కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మీడియా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నిన్న జరిగిన జెడ్పీటీసీ ఒంటిమిట్ట అదేవిధంగా పులివెందుల ఎలక్షన్స్ లో ఉమ్మడి కూటమి ఘనమైన విజయం సాధించింది. ఇవాళ ఓట్లు లెక్కింపు జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తీర్పుని మనం శిరసా వహించాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కూడా ప్రజల యొక్క తీర్పుని గౌరవిస్తే మంచిది. ఓ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఎలక్షన్ జరిగినాయి. ప్రజలు పులివెందుల్లో దాదాపు 33 ఏళ్ల తర్వాత ఇవాళ ఓట్లు వేయడానికి స్వేచ్ఛగా ఓట్లు వేసుకున్నారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజల్లో ఎక్కడా భయం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డిలో భయం ఉంది. ఎందుకంటే ప్రజలు ఈ విధంగా తీర్పు ఎందుకు ఇస్తారో ఒకసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు తీసుకోవాలి. అదేవిధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఆలోచన చేయాలి. గడిచిన 5 ఏళ్లుగా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, మరి వైసీపీ పరిపాలన వల్ల ఎన్ని కష్టాలు, అక్రమంగా ఎన్నో కేసులు మరి ప్రజల మీద బనాయించడం జరిగింది. ఏ రోజన్నా మీరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నామినేట్ వేయనిచ్చారా? ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా నామినేషన్ కూడా వేయనిలా. మీరు ఎవరన్నా నామినేషన్ వేసితే వాళ్ళ మీద దాడులు చేశారు, గంజాయి కేసు పెట్టారు, మద్యం కేసులు పెట్టించారు, ఎస్టీఎస్ కేసు పెట్టి ఎన్నో విధాల 5 ఏళ్లు ఇబ్బంది పెట్టారు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా భారతదేశ ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఉమ్మడి కుటుంబం తరఫున నర్సాపేట అసెంబ్లీ ఎమ్మెల్యేగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ
మరి ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి 4వ సారి ముఖ్యమంత్రి అన్న మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మరి ప్రజలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఆగస్టు 15న స్త్రీ శక్తి మరి ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా ప్రవేశపెడుతూ ఉన్నాము. ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ముందుంటారు. మాట తప్పరు, మడమ తిప్పరు. 4వ సారి ముఖ్యమంత్రి అయిన ఒక నీతి నిజాయితీ ఉన్న నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి మేమందరం కూడా కాపాడుకుంటూ, ఉమ్మడి కుటుంబాన్ని కాపాడుకుంటూ మళ్ళీ ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.